అది చెక్ బౌన్స్ సంబంధించిన కేసు అండి. దీనికి ఓకే. దానికి అసలు సంబంధమే లేదు. ఓకే. అది మేము కూడా ఎంక్వైరీ చేసాము. దాంట్లో నిన్న మాట్లాడటం కూడా జరిగింది. అది 2018కి సంబంధించిన చెక్ బౌన్స్ కేసు. అది కూడా ఈయన ఇచ్చింది కాదు. ఈయన ఓకే. ఒక ఆథరైజ్డ్ పర్సన్ గా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు హ్మ్. ఆ చెక్కుని జారీ చేశారు. కానీ ఓకే. ఆథరైజ్డ్ పర్సన్ ఈయనే కాబట్టి ఓకే. ఈయన కోర్టుకి అటెండ్ కాలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు. ఓకే. దాని ద్వారా ఆయనకి 3 నెలల జైలు శిక్ష ఉంది. ఆ 3.7 lakhs సుమారు 3 lakhs చేంజ్ ఏదో 3,70,000 ఎంతో. హ్మ్. దా దానికి సంబంధించి డబ్బులు కట్టని పక్షంలో గుర్తుపెట్టుకోండి. కట్టని పక్షంలో 3 lakhs రూపీస్ 3 months జైలు శిక్ష అని పెట్టారు. ఓకే. దానికేముందండి ఆటోమేటిక్‌గా అది ఎన్ఐ యాక్ట్ పెద్దగా ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కాదు. ఈ ఈ అది చెక్ ఆల్రెడీ బౌన్స్ వాళ్ళు కేసుల్లో అప్పీల్‌కి ఏవైతే వెళ్ళినట్టున్నారు ఉంటాయో ఈరోజు సార్ బాంబేలో. ఇంతకుముందు చెక్ ఆటోమేటిక్‌గా దానికి బౌన్స్ స్టే వస్తది. దానికి ఏదో డబ్బులు కట్టేస్తారు. క్లోజ్ చేసేస్తారు. అది పెద్దగా ఏమి ప్రభావితం చేసిన కేస్ అయితే కాదండి అది. అది ఈ చెక్ అది బౌ సహజం చెక్ బౌన్స్ కేసులనేవి మేము చూస్తూ ఉంటాం. అది ఈ చెక్ బౌన్స్ కేసుల్లో మెయిన్‌గా చూసుకుంటుంటే సెలబ్రిటీలు ఇంతకుముందు 'జీవితా రాజశేఖర్' గారు గాని, వేరే వాళ్ళు గాని చెక్ బౌన్స్ కేసులు అవును. అయ్యేసరికి ఆ కేసుల ప్రభావం ఇప్పుడు ఏదైతే చెక్ బౌన్స్ అవుతదో, ఆ కేసుల నుంచి తప్పించుకునే అంటే ఏదైతే ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత కోర్ట్ అరెస్ట్ వారెంట్లు ఇస్తారో, దాని తర్వాత ఎలాంటి స్టెప్స్ ఉంటాయి సార్ అవి? ఏముంటదండి జనరల్‌గా అది సెలబ్రిటీకి ఒక న్యాయం, కామన్ మ్యాన్‌కి ఒక న్యాయం ఉండదండి. హ్మ్. ఇంగానే రీకాల్ యేసుకుంటారు. ఎన్‌బిడబ్ల్యూ ఇష్యూ అయింది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తుంటాం మేము. ఇప్పుడు ఓకే. కోర్ట్‌కి రాలేదు. ఓకే. జనరల్‌గా ఏంటంటే సెలబ్రిటీలు బిజీగా ఉంటారు. కొంతమందికి మేము రాలేము సార్ అంటారు. ఓకే. రాలేము అన్న సందర్భంలో మేమేం చేస్తాం ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఆయన ఎందుకు రాలేదని చెప్పి రీజన్ చెప్తూ. ఓకే. కొన్ని సందర్భాల్లో ఆబ్సెంట్ పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేయకపోతే కంపల్సరీ అని చెప్తారు. ఓకే. అప్పటికి గనక కోర్టు కాకపోతే ఎన్‌బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే. ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం రీకాల్ యేసుకుంటాము. రీకాల్ యేసుకొని ఆ రీకాల్ పెట్టేసుకొని మళ్ళీ తిరిగి కేసుని యథాస్థితికి వెళ్ళిపోతాము. ఈ 'ఆర్‌జీవి' గారు ఏదైతే ఈ కేస్ ఉందో, ఈ కేసులో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పుకోవచ్చా? లేవండి. అరెస్ట్ అయ్యేది ఏం లేదండి. ఓకే. ఆల్రెడీ ఆళ్ళు అప్పీల్‌కెళ్ళిపోయారు. ఇవాళ రేపు స్టే వస్తది. దాని గురించి పెద్దగా ఏం లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. అరెస్ట్ అయ్యేది తీసుకెళ్ళేది ఏం లేదండి. సరే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.